నమస్కారం. స్వైరాలాపం అనే చర్చాగోష్ఠికి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మనందరం కూడా స్వామివారి ద్వారా తెలుసుకోబోతున్నాం. ఆ విషయం ఏంటి అని అనుకుంటున్నారా? మనం డైరెక్ట్గా ఆ విషయంలోకి ప్రవేశిద్దాం. ముందుగా ఇక్కడికి వేయించేసినటువంటి స్వామివారిని ఆహ్వానిద్దాం. స్వామి అడియేన్ రామానుజదాసన్. అడియేన్ రామానుజదాసన్. స్వామి ఈరోజు క్లుప్తంగా పెద్ద వీడియో కాకుండా చిన్న వీడియోగా మనం ఇది చేసుకుందాం స్వామి. అయితే కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చర్చించబోతున్నాం స్వామి. శ్రీ వైష్ణవులు కర్మలు, దీని చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది స్వామి. అయితే శ్రీ వైష్ణవులు వేదాన్ని పరమ ప్రమాణంగా నమ్ముతారు అనేది మనందరం కూడా మన పెద్దలందరూ చెప్తారు. అటువంటప్పుడు అసలు వేదంలో ప్రతిపాదింపబడినటువంటి ఏ కర్మల్ని మనం అందరం ఆచరిస్తాము, అసలు ఆచరించకపోతే ఎటువంటి కర్మలను ఆచరించము, ఏ విధంగా ఆచరిస్తాము, ఈ విషయాలన్నింటినీ కూడా మీ ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం స్వామి. దాంట్లో మొదటగా వేదాల్లో ఎటువంటి కర్మలు ప్రతిపాదింపబడ్డాయి? అవునండి, ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎందరికో ఎన్నో అపోహలు ఉన్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడాల్సిన ఒక ఆవశ్యకత ఉన్నది. మొదట మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. వేదాల్లో ఎటువంటి కర్మలు చెప్పబడ్డాయి? ఇప్పుడు సాధారణంగా శాస్త్రాల్లో చూశారంటే 3 రకాలుగా కర్మలను చెబుతూ ఉంటారు. నిత్యము, నైమిత్తికము, కామ్యము అని. ఈ 3 రకాల కర్మలు కూడా వేదాల్లో విధింపబడి ఉన్నాయి. అవి మాత్రం కాకుండా కొన్ని ప్రాయశ్చిత రూపమైన కర్మలు కూడా ఉన్నాయన్నమాట. అలా చూస్తే నిత్య, నైమిత్తిక, కామ్య, ప్రాయశ్చిత అని 4 విధాలుగా కూడా చూడవచ్చును. ఏంటో కొంచెం క్లుప్తంగా మనం చూసేద్దాం. నిత్య కర్మము అంటే నియత నిమిత్తకం కర్మ, నిత్యకర్మ అంటారు. చాలామంది అనుకునేది ఏంటంటే నిత్యకర్మము అంటే రోజు చేయబడేది అనుకుంటారు. కానీ కొన్ని శాస్త్రాల్లో చెప్పేటప్పుడు అలా కాకుండా నియతమైన నిమిత్తము కలిగినది అంటారు. ఉదాహరణకు ఇప్పుడు సంధ్యావందనం మనం రోజు చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు దర్శతర్పణం అంటే అమావాస్య నాడు తర్పణం చేయటం కొందరు చేస్తారన్నమాట. ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆ అమావాస్య తర్పణం నిత్యమా కాదా అని అంటే రోజు చేయట్లేదు కదా, నిత్యం కాదేమో అనుకుంటారు. కానీ అది కూడా నిత్యకర్మమే. ఎందుకంటే నియత నిమిత్తం నెలకోసారి వస్తుందని తెలుసు, ఒక నైయత్యంతో వస్తుంది అది. అందుకని అది కూడా నిత్యకర్మ అనేటువంటి ఆ కేటగిరీలోనే వస్తుందన్నమాట. రెండోది నైమిత్తిక కర్మము, అనియత నిమిత్తకము అంటారు దీన్ని. ఇప్పుడు కొన్ని విషయాలకు నియతి ఉండదన్నమాట. ఇప్పుడు పుత్రే జాతే, ఒక కుమారుడు పుట్టాడంటే, పిల్లవాడు పుట్టాడంటే ఒక కర్మ చేయాలి అని ఉందనుకోండి. ఇప్పుడు ఆ నిమిత్తం కారణంగా ఒక దాన్ని చేసాం, అప్పుడు అది నైమిత్తికము. అది చెప్పలేమన్నమాట. ఏడాదికో పిల్లవాడను అలా చెప్పడానికి ఉండదు. అలాగే ఒక గ్రహణం ఏర్పడింది అనుకోండి. ఇప్పుడు ఎప్పుడు గ్రహణం ఏర్పడిందంటే సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి అనేవి నీతి ఉండదన్నమాట. సో అలాంటి గ్రహణం ఏర్పడినప్పుడు కొన్ని కర్మలను, తర్పణాదులను చేయాలి అని ఉంటుందన్నమాట. వీటిని కూడా నైమిత్తికం అనేటువంటి ఆ విభాగంలో పెడతారు. మా ఆచార్యులు గారు ఒకసారి ఏమన్నారంటే, ఈ గ్రహణాలకు కూడా ఏదో నైయత్యం ఉంటుంది. అంటే ఏదో ఫార్ములాలు ఉన్నాయి కదా, జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినటువంటి ఫార్ములాలను ఆధారంగా పెట్టుకొని మన పెద్దలందరూ కూడా నిర్ణయిస్తున్నారు. అలాంటప్పుడు ఏదో ఒక రకమైన నియతి ఉంటుందేమో, అలా ఒకవేళ ఆ నియతి ఉన్నట్లయితే అది కూడా నిత్యకర్మ అయిపోతుంది అన్నారు. సో గ్రహణాన్ని నిమిత్తీకృత్య ఏ కర్మ వస్తుందో అది నిత్యకర్మ కూడా అవ్వచ్చు అని ఒకసారి మా ఆచార్యుల వారు తెలిపారనమాట. సో నిత్యకర్మ, నైమిత్తికర్మ అంటే ఇది వ్యత్యాసం అండి. రెగ్యులర్గా వచ్చేది నిత్యకర్మము. కొన్నిసార్లు ఇది కారణంగా చేయాలి, గ్రహణం ఏర్పడితే చేయాలి, ఇంకేదో జరిగితే చేయాలి అని చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు శాస్త్రాల్లో చూసారంటే నైమిత్తిక కర్మలు చాలా ఉన్నాయి. ఇలా ఏర్పడితే ఇది చేయాలి అని. ఈ 2 నిత్య నైమిత్తిక కర్మలు. మూడోది కామ్యకర్మలు. స్వర్గకామో యజేత, భూతికామో యజేత, ఇంకేదో జుహుయాత్ అని ఇలా శాస్త్రాల్లో విధులు ఉన్నాయి. స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావా, ఈ కర్మను ఆచరించు.
ఇప్పుడు పుత్రకామేష్టి అని చూస్తామన్నమాట శ్రీరామాయణంలో. అప్పుడు పుత్రకామన కలిగిన వాడు ఒక ఇష్టిని చేస్తే అది పుత్రకామేష్టి అనమాట. ఇవన్నీ కూడా కామ్యకర్మలు. ఒక ఆశతో చేయబడేది, ఒక ఫలాన్ని ఇచ్చేది. అటువంటి కర్మలను కామ్యకర్మలు అని అంటారండి. 3 రకాల కర్మలు ఉన్నాయా? ఇప్పుడు 4వది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత కర్మలు కూడా ఎన్నో ఉన్నాయి, శాస్త్రాల్లో ఎన్నో చోట్ల చెప్పబడి ఉన్నాయన్నమాట. సో ఈ 4 రకాల కర్మలు ఉన్నాయి. ఇది ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్వామి, అయితే ఇప్పుడు వేదములు పరమ ప్రమాణము అని మనం అంటున్నాం కదా స్వామి, అందులోనే ఇవన్నీ కూడా, ఈ కర్మలన్నీ కూడా అందులోనే చెప్పబడ్డాయి స్వామి, లేదు వివిధ ఇంకెక్కడైనా కూడా చెప్పబడ్డాయి స్వామి? అవునండి. ఇప్పుడు కర్మలను తెలుసుకోవటానికైనా ప్రమాణాలు ఏవి అనంటే శృతి, స్మృతి, ఆచారము అని అంటారు. ముఖ్యంగా ఇప్పుడు మీమాంసా శాస్త్రంలో చూశారంటే శృతి గురించి, స్మృతి గురించి, శిష్టాచారం గురించి వస్తుంది అన్నమాట. వీటి ద్వారానే మనం కర్మలను తెలుసుకుంటాం. ఇప్పుడు శృతి, స్మృతి, ఆచారము. శృతిపై ఆధారపడి ఉంటుంది స్మృతి, స్మృతిపై ఆధారపడి ఉంటుంది ఆచారం ఇప్పుడు కూడా. అందుకని దాంట్లో మీమాంసాలో వెళ్ళామంటే ఇంకా చాలా లోతుగా వెళ్తాం అన్నమాట. మరి అంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి ఈరోజు. విషయం ఏంటంటే చివరికి ప్రతీది కూడా శృతి మూలకమే. ఇప్పుడు స్మృతి ఉందనుకోండి, స్మృతిలో చెప్పబడిన కర్మలను స్మార్త కర్మలు అంటాం. ఇప్పుడు కొన్ని సంకల్పాల్లో శ్రౌత స్మార్త అని వస్తుంది కదా, అప్పుడు శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు మనం చెప్తున్నాం. కానీ ఆ స్మృతులు కూడా శృతిని మూలముగా కలిగినవి. అందుకని శృతిలో ఉండాలి. మనకు ఈరోజు దొరికేటువంటి వేదాల్లో అది కనబడలేదు, అంతేకాని ఏదో ఒక వేద భాగంలో ఉండి తీరాలి, అప్పుడు దీనికి ప్రామాణ్యం వస్తుంది అనమాట. శృతి మూలక స్మృతి ప్రమాణం. ఓకే స్వామి. లేకపోతే స్మృతికి ప్రామాణ్యం ఉండదు అనమాట. అందుకని అన్నీ శృతి మూలంగా కలిగినవే, కానీ మనకు ఆ శృతి, ఆ వేద భాగం ఈరోజు దొరకకుండా ఉండొచ్చు అనమాట. సో అలా చూసినట్లయితే ప్రత్యక్ష శృతి గోచరమైన, అంటే మనకు తెలిసినటువంటి శృతుల్లో ఉండేటువంటి కర్మలు కొన్ని, స్మృతుల్లో చెప్పబడిన కర్మలు కొన్ని, ఈ రెండిట్లో లేకుండా ఆచారం, శిష్టాచారం, పెద్దలు ఆచరించటం, దాని ద్వారా వాళ్ళు ఆచరించారు కాబట్టి అది సరిగ్గానే ఉంటుంది అనే రీతిలో కొన్ని కర్మల గురించి మనం తెలుసుకుంటాం. సో రకరకాల కర్మలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా వేదమును మూలముగా కలిగినవే. అవునండి స్వామి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనకి సంబంధపడినట్లుగా అసలు శ్రీ వైష్ణవులు అనేవాళ్ళు ఏ ఏ కర్మలను ఆచరించాలి? అవునండి. ఇప్పుడు 4 రకాల కర్మలు ఉన్నాయా? వీటిలో నిత్య నైమిత్తిక కర్మలను శ్రీ వైష్ణవులు ఆచరించాలి, మిగతా వాటిని ఆచరించరాదు, ఆచరించకూడదు అనేది సిద్ధాంతం అన్నమాట. ఇప్పుడు ఈ విషయాన్ని అందరూ పాటించాలంటున్నావా అంటే కాదండి. ఒక విషయాన్ని అందరూ గమనించాలి. ధర్మం అనేసరికి అందరికీ ఒకే ధర్మం ఉండదు. ఇప్పుడు మీరు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారు, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. ఇప్పుడు బ్రహ్మచారికైన ధర్మాలు వేరు, గృహస్థునికైన ధర్మాలు వేరు, సన్యాసికి ధర్మాలు వేరు కదా, ధర్మాలు వేరు వేరు. అలాగే ఇంకొన్ని అంశాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు మన వైష్ణవులు అని చెప్పేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ప్రపన్నుల గురించి మాట్లాడుతున్నాం. ప్రపన్నులు, శరణాగతులు అలా చెప్పవచ్చును. శరణాగతిని అనుష్ఠించిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వైష్ణవత్వం అంటే ఏదో ఒక పుట్టుకతో వచ్చినట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. అక్కడే మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ప్రారంభం అవుతాయి అన్నమాట. కానీ అలా కాదు. ఈ శాస్త్రాల్లో మనం మాట్లాడేటప్పుడు శరణాగతుడు, ప్రపన్నుడు అంటే నాకు మోక్షం కావాలి, మోక్షం కోసం భగవంతుడే ఉపాయము అని ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రపన్నులు. సరేనా? ఈ క్లారిటీ మనకు కావాలి. ఇప్పుడు అటువంటి ప్రపన్నుడు, అతనికి కావాల్సిందేంటి? మోక్షము. ఆ మోక్షాన్ని అందించేవాడెవడు? భగవంతుడు. భగవంతుని కృప అంటాం మనం, అంతేనా? అలాంటప్పుడు ఇతనికి కామ్యకర్మలు కావాలా? అసలు అవసరం లేదు. కామ్యకర్మల జోలికి ఇతను వెళ్ళాల్సిన అవసరం లేదు. సరేనా? ఇప్పుడు మరొకటి ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి. ఆ నిత్య నైమిత్తిక కర్మలను మాత్రం ఇతను ఆచరించాలి. ఎందుకు ఆచరిస్తున్నాడు అంటే ఇతను మోక్షం కోసం నిత్య నైమిత్తిక కర్మలు ఆచరిస్తున్నాడా? కాదు. భగవంతుని కృపే మోక్షోపాయం. కానీ భగవంతుడు వీటిని చేయవలసినదిగా శాస్త్రాల్లో విధించాడు. అప్పుడు భగవంతునికి అవి ప్రీతి కారకములు
అని తెలుసుకోవచ్చు కదా. అందుకని భగవంతుణ్ణి ప్రసన్నుడు గావించుకోవటం కోసం అందుకని భగవంతుణ్ణి ప్రసన్నుడు కావించుకోవటం కోసమని ఈ కర్మలను ఆచరించాలి. నిత్య నైమిత్తిక కర్మలను మాత్రమే. ఇప్పుడు ఈ విషయాలని ఎక్కడ ఉన్నాయంటే ఎన్నో శాస్త్రాల్లో ఉన్నాయి. చాలా అందంగా ఇది ప్రతిపాదించబడేది ఎక్కడ అంటే లక్ష్మీతంత్రంలో. లక్ష్మీతంత్రము అని ఒక పాంచరాత్ర ఆగమానికి సంబంధపడినటువంటి ఒక గ్రంథం అన్నమాట. అక్కడ లక్ష్మీదేవి చాలా విషయాలను ఉపదేశిస్తూ వస్తుంది. అక్కడ ఒక ప్రపన్నుడు ఎలా ఉండాలి అనే విషయాలను తెలుపుతూ కొన్ని చాలా అందమైన శ్లోకాలను అనుగ్రహిస్తుందన్నమాట. అక్కడ చెప్తానని కొన్ని శ్లోకాలు చదివి చెప్తాను, ఎందుకంటే ఇది మనం ఏదో మనకు తోచినవి చెప్తున్నామని కాకుండా శాస్త్రాల్లో ఉన్నవి. అది మన వైష్ణవ గ్రంథాల్లో చూసామంటే పుళ్ళె లోకాచార్యుల వారు, వేదాంత దేశకుల వారు, మనవాళ మహామునులు వీళ్ళందరూ కూడా లక్ష్మీతంత్రంలో నుంచి ఎన్నో ప్రమాణాలను ఉదాహరించారు. అందుకని మనకి ఇది పరమ ప్రమాణమైనటువంటి గ్రంథము. దాంట్లో ఉండే విషయాలను చెబుతున్నాను ఇక్కడ. ఇప్పుడు అక్కడే చెబుతారన్నమాట. ఇక్కడ నిషేధ విధి శాస్త్రేభ్య తాం విధాంచ నిబోధమే అనర్థ సాధనం కించిత్ కించిచ్చాప్యర్థ సాధనం అనర్థ పరిహారంచ కించిత్ కర్మోపదిశ్యతే త్రైరాశ్యం కర్మణామేవం విజ్ఞేయం శాస్త్ర చక్షుష. ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం విభాగంలో మార్పు ఉంది. ఇక్కడ నిత్య నైమిత్తిక కర్మలను ఒక విభాగంగా పెట్టేసుకున్నారు. కామ్యకర్మలు, దాని తర్వాత నిషిద్ధ కర్మలు. ఇప్పుడు ఎన్నో కార్యాలను చేయరాదు అని శాస్త్రం చెప్తుంది కదా, నహింస్యాత్ సర్వభూత అని అంది. అప్పుడు అనవసరంగా ప్రాణులను హింసించడం అనేది తప్పు, అవునా? ఇప్పుడు అది నిషిద్ధము. ప్రాణి హింస అనేది నిషిద్ధము, అది నిషిద్ధ కర్మం అనుకోండి. ఒకవైపు కామ్యకర్మలు ఉన్నాయి, మరొక వైపు నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి. 3 రకాలు. ఈ నిత్య నైమిత్తిక కర్మలకు కామ్యకర్మలకు తేడా ఏంటంటే కామ్యకర్మలను చేస్తే ఒక ఫలం దక్కుతుంది, అవి కామ్యకర్మలు. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించుట వల్ల ఫలమేం దక్కదు, ఆచరించకపోతే పాపం వస్తుంది. వాటన్నిటినీ కలిపి ఒక జన్మంతా చేస్తే దానికి కొన్ని ఫలాలు పురాణాల్లో చెప్పబడాయి అన్నమాట. రాజాపత్యం గృహస్థానం అని విష్ణు పురాణంలో వస్తుంది. కానీ ప్రాతిస్విక రూపేణ అంటారు. ఒక్కో కర్మను తీసుకున్నాం, ఈ రోజునే సంధ్యావందనం చేశానంటే నాకేదో ఫలం దక్కుతుంది అనేది కాదు. కానీ సంధ్యావందనం చేయకపోతే పాపం వస్తుంది. సో 3 రకాల కర్మలు ఉన్నాయి. చేయకపోతే పాపం వచ్చే కర్మలు, చేస్తే ఫలం ఇచ్చేటువంటి కర్మలు, చేస్తే పాపాన్ని కలగజేసే కర్మలు. 3 రకాల కర్మలు ఉన్నాయి. దీంట్లో లక్ష్మీదేవి అంటుంది, అపాయోపాయ సంజ్ఞౌతు పూర్వరాశి పరిత్యజేత్ తృతీయోద్వివిధో రాశిర్ అనర్థ పరిహారక. ఇప్పుడు దీంట్లో పాపాన్ని కలగజేసే ఆ కర్మలను అపాయము అంటుంది, ఫలాన్ని అందించే కర్మలను ఉపాయం అంటుంది. ఈ అపాయము మనకు అక్కర్లేదు, ఉపాయము మనకు అక్కర్లేదు. అంటే మనకు ఫలం అక్కర్లేదు, పాపం కూడా మనం చేయరాదు. అందుకని ఉపాయ అపాయములను విడిచిపెట్టి ఈ అనర్థ పరిహారార్థం ఉండేటువంటి కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలను మాత్రం ఆచరించాలి అని లక్ష్మీదేవి చెప్పిందన్నమాట. ఇప్పుడు మనం ముందు చూసేటప్పుడు ప్రాయశ్చిత్తముల గురించి కూడా చూసామన్నమాట. దాని గురించి చెబుతూ ప్రాయశ్చిత్తాత్మక కశ్చిత్ ఉత్పన్నానర్థనాశన తమంశం నైవ కుర్వీత మనీషి పూర్వరాశివత్ అని చెప్పేసింది అనమాట. అందుకని ప్రాయశ్చిత్త కర్మలను మనం ఆచరించాలా అంటే ప్రాయశ్చిత్త కర్మలను కూడా మనం ఆచరించాల్సిన అవసరం లేదు అని ఆ విషయాన్ని కూడా స్పష్టీకరించింది లక్ష్మీదేవి. కాబట్టి ప్రపన్నులైన మనము కామ్యకర్మల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రాయశ్చిత కర్మలను కూడా ఆచరించాల్సిన అవసరం లేదు అన్నారు. ఇక్కడ మన ఆచార్యుల్లో చాలా గొప్పవారు, చతుశాస్త్ర పండితులు, ఎన్నో గ్రంథాలు రచించిన వారు వీరరాఘవాచార్యులు అని ఉన్నారు. వారు ఒక గ్రంథంలో శ్రీవచనభూషణ కఠిన పదదీపిక వ్యాఖ్యాన కఠిన పదదీపిక దాంట్లో ఒక మాట అన్నారు, ఒక విషయం చెప్పారన్నమాట. కొన్ని ప్రాయశ్చిత్తాలు సాధారణంగా ఉంటాయి, అంటే సాధారణం అంటే కామన్ అన్నమాట. ఏ పాపానికైనా పాపాలన్నిటికీ కలిపి ఒక ప్రాయశ్చిత్తం అని. అలాంటి కర్మలను అస్సలు ఆచరించరాదు.
ఏదో ఇచ్చేస్తే పాపాలు పోతాయి, అడిగి గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయి, ఏ పాపం అని అక్కడ విశేషం లేదు అన్నమాట, స్పెసిఫిక్గా లేదు. సో అలాంటి కర్మలను శ్రీ వైష్ణవులు ఆచరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు సంధ్యావందనం కొంచెం విలంబమైంది అనుకోండి, ఒక ప్రాయశ్చిత్త అర్ఘ్య ప్రదానం ఉంటుంది. ఇప్పుడు మా ద్రాహ్యాయణ సూత్రం అది, సామవేదం అది, మాకైతే విడివిడిగా ఒక్కో పూటకు మంత్రాలు ఉన్నాయన్నమాట. ప్రాతః సంధ్యావందనంలో ప్రాయశ్చిత్త అర్ఘ్య ప్రదానం చేయడానికి ఈ మంత్రము, మాధ్యానికానికి దానికి ఒకటి, అలా ఉందన్నమాట. ఇప్పుడు అది విశేషంగా ఇలా సంధ్యావందనంలో విలంబం ఏర్పడితే ఈ ప్రాయశ్చిత్తం చేయాలి అని చెప్పబడి ఉన్నప్పుడు అలాంటి ప్రాయశ్చిత్తములను ఆచరించాలి, లోక సంగ్రహార్థం ఆచరించవచ్చు అన్నారు. ఎందుకంటే మనం మళ్ళీ వదిలేస్తే అందరూ చేయాల్సిన అవసరం లేదని వదలటానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం చేసుకోండి అన్నారు. అందుకని ఏదో పాపాలని తొలగించుకుంటాను అని ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేదు. స్పష్టంగా ఒక కర్మ కోసం ఒకటి విహితమైతే దాన్ని మాత్రం చేయవచ్చును అన్నారు. దీంట్లో కూడా పెద్దలను అడిగి తెలుసుకొని చేయాలన్నమాట. ఇది విషయం అండి. ఇప్పుడు స్పష్టంగా లక్ష్మీదేవి చెప్పింది ఏంటంటే ఉపాయం వద్దయా అపాయం వద్దయా, నిత్య నైమిత్తిక కర్మలను మాత్రం ఆచరించాలి అని చెప్పేసింది స్వామి. ఇప్పుడు నిత్య కర్మలలో భాగంగా సంధ్యావందనం అనేది నిత్యకర్మ స్వామి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఏమన్నారంటే సంధ్యావందనం చేయకపోతే పాపం వస్తుంది కాబట్టి అది మనం లోకంలో అందరికీ మనం ఒకలా చెప్పాలంటే ఒక మార్గదర్శనం చేసేవాళ్ళగా ఉన్నందుకు అది ఆచరించాలి అని అన్నారు స్వామి. అయితే ఇప్పుడు సంధ్యావందనం చేయకపోతే పాపం వస్తుందనే భయంతో చేయాలి స్వామి, లేకపోతే అలా సంధ్యావందనం చేసేటప్పుడు ఏ ఇంటెన్షన్తో మనసు ఎలా పెట్టుకొని చేయాలి స్వామి? మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. దాంట్లో ఒక పరిష్కారం ఏంటంటే ఇది లోక సంగ్రహార్థం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రాయశ్చిత్తాల గురించి చెప్పేటప్పుడు లోక సంగ్రహార్థం అన్నాను, సంధ్యావందనం గురించి చెప్పేటప్పుడు అది కూడా అనలేదన్నమాట. ఇప్పుడు సంధ్యావందనం చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామంటే మనకేదో పాపం వస్తుందని కాదు, శాస్త్రాల ద్వారా ఈ నిత్య నైమిత్య కర్మలు విహితములు అంటే అర్థం ఏంటి, భగవంతునికి అవి ఇష్టము అని అర్థం. శాస్త్రముల చేత ఒక కర్మ విహితమైతే పరమాత్మకు అది నచ్చినదే అర్థం. శృతి స్మృతి మమైవాజ్ఞ అంటాడు భగవంతుడు. భగవంతుని యొక్క ఆజ్ఞ శృతి స్మృతి. అలాంటప్పుడు ఒక దాన్ని చేయమంటే ఓ భగవంతునికి నచ్చిన కర్మ అని మనం తెలుసుకోవచ్చును. ఇప్పుడు మనం ప్రపన్నులైన మనము ఎందుకు ఆ నిత్య నైమిత్య కర్మలు చేస్తున్నామంటే నేను చేస్తే భగవంతుడు సంతోషిస్తాడని చేస్తున్నాం. సంతోషం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని చేయమన్నాడు అన్నమాట. అందుకని మనకు పాపం వస్తుంది అనేటువంటి భావనతో మనం చేయట్లేదు. ఎలా చేయాలి? భగవంతుని ముఖోల్లాసం కోసం చేయాలి. మరి వర్ణించేటప్పుడు ఇలా వర్ణించారేంటి, ఏ కర్మలు చేయకపోతే పాపం వస్తుందో అటువంటి కర్మలను ఆచరించాలన్నారే అంటే అది పరిచాయకం అంటారు. కర్మలు 3 రకాలు ఉన్నాయి. నిత్య నైమిత్తికాలకు లక్షణం ఏంటి అంటే చేయకపోతే పాపం వస్తుంది అనేది సాధారణ లక్షణం అన్నమాట. అందుకని ఆ కర్మలకు ఒక పరిచాయకంగా మాట అన్నాం, కానీ ఆ భావంతో మనం చేయాలి అని చెప్పలేదు అన్నమాట. ఇప్పుడు మనకు చేయకపోతే ఏమవుతుందంటే భగవంతుడి ముఖోల్లాసాన్ని కోల్పోయాం మనం. అదే మనకు ఉండేటువంటి అక్కడ ప్రతిబంధకం అన్నమాట. ఎందుకంటే పాపాల గురించి భయపడేవాడు కాదు ప్రపన్నుడు. అయ్యో భగవంతుడికి నచ్చిన ఒక కర్మను నేను చేయలేకపోయాను అని బాధపడాలన్నమాట. అందుకని ప్రపన్నుడైన వాడు కర్మలను ఆచరించే విధానం వేరు. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఒక విషయాన్ని స్పష్టీకరిస్తానండి. కర్మలను 3 రకాలుగా ఆచరించవచ్చును. ఒకటి కర్మ అనుష్ఠానం అనుకోండి, అనుష్ఠానం ఆచరణ అనుకోండి. నిత్య నైమిత్తికాల్లో ఎవరో చేశారన్నమాట. ఎందుకు చేసావయ్యా అంటే చేయకపోతే పాపం వస్తుంది చేశాను అన్నాడు. కామ్యకర్మలు కూడా చేస్తాడు. ఎందుకు చేస్తున్నావయ్యా అంటే నాకు దాని ఫలం దక్కాలి అందుకని చేశాను అంటాడు. ఇది సాధారణంగా లోకంలో ఎంతోమంది చేసే పని. వాళ్ళు నిత్య నైమిత్తిక కామ్యకర్మలను ఆచరిస్తున్నారు. ఇది ఒక రకం. మరొకటి కర్మయోగులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కర్మ ఆచరణను ఒక యోగంగా చేశారనమాట. భగవద్గీతలో విధించబడినటువంటి కర్మయోగం. ఆ కర్మయోగం చేసేటప్పుడు నిత్య నైమిత్తికాలకు ఉండేటువంటి పాప పరిహారము, ప్రత్యవాయ పరిహారం అనే ఫలాన్ని కూడా వదిలేసి కామ్యకర్మలను ఆచరించేటప్పుడు కామ్యకర్మకైనటువంటి ఫలాన్ని కూడా వదిలేసి దాన్ని కర్మయోగంగా ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నిత్య నైమిత్తిక కామ్యకర్మలను కర్మయోగంగా ఆచరిస్తారు.
అది రెండో రకం. మనం మూడో రకం అండి. మనము నిత్య నైమిత్తిక కర్మలను మాత్రమే ఆచరిస్తాము, కామ్య కర్మలను అస్సలు ఆచరించము. ఆ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేటప్పుడు ప్రత్యవాయ పరిహారార్థం అని కాకుండా భగవత్ కైంకర్య రూపం అని మనం చేస్తాం అన్నమాట. అప్పుడు మనం చేసే సంకల్పం ఏంటి? భగవత్ కైంకర్య రూపం అనే సంకల్పం అన్నమాట. అప్పుడేంటి, చివరికి నేను చేసే పని భగవంతుడికి ముఖోల్లాసాన్ని ఏర్పరచాలి, అంతే మనకు. దానికన్నా ఎక్కువగా మనం ఎప్పుడు ఆలోచించరాదు. మరి చేయకపోతే ఏముందంటే, దాసుడైన నేను ఈరోజు మా స్వామిని ఆనందపరచలేదు, అదే నాకు ఉండేటువంటి పెద్ద హాని. నాకేదో పాపం వస్తుంది అనే దానికన్నా, అయ్యో ఈరోజు భగవంతుడిని నేను ఆనందపరచలేదే, ఆ భావం ఉంది కదా, అదే చాలా ముఖ్యం అన్నమాట. స్వామి, అంతేకాకుండా ఒకవేళ కనుక సంధ్యావందనం చేయకపోతే మిగిలిన కొన్ని కర్మలకి వీడికి అర్హత పోతుంది అని కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు స్వామి. దానికి అది కూడా ఉందన్నమాట. ఇప్పుడు మన కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడేటప్పుడు, ఓ కర్మ చేసేటప్పుడు దాని యొక్క ఫలితాలను చెప్పేటప్పుడు యోగ్యత అయోగ్యత అనే విషయం చెప్పాను నేను. అవును స్వామి. ఆ వీడియో ముందు వస్తున్న వెనకాల మనమైతే ముందు రికార్డ్ చేసాం అది. అప్పుడు యోగ్యత అయోగ్యత అనే విషయాలు మనం చూసాం. ఇప్పుడు సంధ్యావందనం గురించి చాలా ప్రసిద్ధమైన ఒక శ్లోకం. సంధ్యాహీనో శుచిర్నిత్యం అనర్హ సర్వకర్మసు. సంధ్యాహీనుడై ఎవడున్నాడో అతను మిగతా కర్మలను చేయటానికి అనర్హుడు అని. అప్పుడు ఆ సంధ్య చేయకపోవటం అది అనర్హతను, అంటే అయోగ్యతను కూడా ఏర్పరుస్తుంది. కాబట్టి అక్కడేంటంటే పాపం రావటం మాత్రం కాదు, దానికి అయోగ్యతాపాదకత్వం అనేది కూడా ఉందన్నమాట. సో అలాంటి వాటిని ఖచ్చితంగా వదలరాదు. ఇప్పుడు అది వదిలేసామంటే ఏదో పాపం మాత్రం వచ్చిందని కాదు, ఇంకో కర్మ చేయడానికి యోగ్యత కూడా కోల్పోతాడు. అందుకని వాటిని ఖచ్చితంగా చేయాలి అని మన పెద్దవాళ్ళు వాటిని ఆచరించారు అన్నమాట. స్వామి, అంతేకాకుండా ఒక ప్రపన్నుడు ఒకవేళ కామ్యకర్మలు అని తీసుకుంటే స్వామి, అవి పూర్తిగా ఆచరించకూడదనేది సిద్ధాంతం స్వామి. కానీ కర్మయోగంగా, ఎందుకంటే శృతి స్మృతి మమాజ్ఞ అని భగవంతుడే చెప్పాడు కాబట్టి ఆ కర్మలలో కామ్యకర్మలు కూడా చేరుతాయి కదా స్వామి. అప్పుడు ఒకవేళ కామ్యకర్మను ఆచరిస్తున్నా కూడా దాని నుంచి ఏదో ఫలితాన్ని కోరుకోకుండా ఒక కర్మయోగిలా ఆచరించచ్చా అంటే స్వామి? అవును, అందుకే చెప్పాను నేను. కర్మయోగి ఆచరించేటప్పుడు కామ్యకర్మను కూడా ఆచరిస్తాడు. ఎందుకంటే కర్మయోగి కర్మను సాధనముగా భావిస్తున్నాడు అన్నమాట. అందుకని అతనికి ఎంత ఎక్కువ కర్మలు చేస్తే అంత త్వరగా ఫలితం దక్కుతుంది. నిత్య నైమిత్య కర్మలకు ఒక సంఖ్య ఉంటుంది అనమాట. అందుకని కామ్య కర్మలను కూడా కలుపుకుంటూ ఎక్కువ కర్మలు చేస్తే వాళ్ళకు ఫలితం కొంచెం శీఘ్రం అవుతుంది. అందుకని వాళ్ళు నిత్య నైమిత్తిక కామ్య కర్మలు మూడింటిని కూడా ఆచరిస్తారు. కానీ ప్రపన్నులకు వచ్చేసరికి అలా వీళ్ళు ఒక ఫలం కోసం చేయట్లేదు. అందుకని భగవంతునికి నచ్చినటువంటి నిత్య నైమిత్తికాలతో వాళ్ళు సరిపెట్టుకుంటారు. అర్థమైంది స్వామి. ఇప్పుడు కామ్యకర్మలు కూడా విహితమైనా సరే భగవంతుడు దాన్ని చేయాలి అని విధించలేదంటారు. మన భట్టర్ల వారు ఆజ్ఞాతే సనిమిత్త నిత్య విధయ స్వర్గాది కామ్యద్విధి సోనుజ్ఞ షఠచిత్త శాస్త్రవశతోపాయోభిచార శృతి సర్వీయస్య సమస్తశాసితురహో రంగేశ సర్వస్వతే రక్షాకూత నివేదిని శృతిరసౌ త్వన్నిత్యశాస్తిస్తత అంటారు. చాలా అందమైన శ్లోకం అండి, చాలా గహనమైన అర్థము కలిగినది ఇది. అక్కడ అంటారు, మనం శృతిస్మృతిర్ మమైవాజ్ఞ అన్నా సరే దాంట్లో నిత్య నైమిత్తిక విధులు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని యొక్క ఆజ్ఞ, నువ్వు చెయ్యాలి అని భగవంతుడు అంటున్నాడు. ఈ కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కామ్యకర్మల గురించిన విధి ఏదైతే ఉన్నదో అది భగవంతుని ఆజ్ఞ కాదు, అనుజ్ఞ అన్నారు. అంటే నీకు ఫలం కావాలంటే సరే చేసుకో. ఆజ్ఞకు అనుజ్ఞకు తేడా ఏంటి? చేయమంటే ఆజ్ఞ, పర్లే చేసుకో అని అనుమతిస్తే అది అనుజ్ఞ. అనుమతి అనుజ్ఞ రెండు ఒకటే. అప్పుడు భగవంతుడు అనుమతించాడు కానీ దాన్ని చేయమని ఆజ్ఞాపించలేదంటారు భట్టర్ల వారు. అందుకని తేడా ఉంది కదా. అందుకని కామన ఉంటే, ఆశ ఉంటే గనుక చేయండి, లేకపోతే మనకు ఆశ లేదు కదా. మనకు ఆ కర్మ ద్వారా ఒక దాన్ని పొందాలనేది లేదు. అందుకని కామ్య కర్మల జోలికి వెళ్లాల్సిన పనే లేదు. నేను లక్ష్మీతంత్రం గురించి చెప్పాను కదా, అక్కడ ఈ విషయం వస్తుంది అన్నమాట. ఈ కామ్య, ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా
అపాయోపాయ సంజ్ఞౌతు పూర్వరాశి పరిత్యజేత్, వదిలేయమంటుందన్నమాట. అక్కడ వ్యాఖ్యానం రాసిన పెద్దలు వారేమంటారంటే, కించ వైదికాని కామ్యకర్మాణి నిష్కామనయా భక్తియోగాంగతయా అనుష్ఠాతుం అభ్యనుజ్ఞాయంతే ప్రపన్నానాంతు నిష్కామనయాపి తేషామనుష్ఠానం స్వరూప విరుద్ధమితి. అందుకని వాళ్లకు అభ్యనుజ్ఞ, అదే అనుజ్ఞ అన్నాను. భక్తియోగ నిష్ఠులకు సరి చేసుకోండి అని అనుజ్ఞ ఇవ్వబడింది. కానీ అదే కర్మయోగులు, భక్తియోగ నిష్ఠులు వాళ్ళు కర్మయోగం ద్వారా జ్ఞానయోగాన్ని పొంది జ్ఞానయోగం ద్వారా భక్తి యోగాన్ని పొందుతారు కాబట్టి వాళ్ళని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో వాళ్ళు అలా చేయవచ్చును, కానీ ప్రపన్నులు చేయరాదు. చాలా స్పష్టంగా చెప్పారు. నిష్కామన, మీరు అడిగింది కదా, కామన లేకుండా కైంకర్యంగా చేస్తానంటే నిష్కామన ఆపి చేయరాదు అని చాలా స్పష్టంగా చెప్పేశారు అన్నమాట. అందుకని మనకుండేది నిత్య నైమిత్తిక కర్మల ఆచరణ మాత్రమే. స్వామి లోకంలో ఇంకొక విషయం స్వామి, దాసుడు ప్రత్యక్షంగా కుటుంబంలో కానీ బంధువర్గంలో కానీ ఒక విషయాన్ని చూస్తాడు స్వామి. అదేంటంటే వారి యొక్క పితృకర్మలు, ఎవరైనా వారి ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు పరమపదించినప్పుడు ఆ తిథి వచ్చేటప్పుడు స్వామి, ఆ తిరువధ్యయనం వచ్చేటప్పటికి ఒకలాంటి భయం స్వామి వాళ్ళకి. అంటే మిగిలిన కర్మలన్నింటినీ పెద్దగా పట్టించుకోకపోయినా ఈ ఒక్క విషయంలో మాత్రం వారందరికీ ఏంటో ఒకలాంటి భయం అనేది ఎందుకో మనసులో ఉంది స్వామి. ఇలాంటి సందర్భంలో శ్రీ వైష్ణవులు అసలు ఇలాంటి తిరువధ్యయన కాలంలో అటువంటి సమయంలో వారి మనసు ఆ రీతి ఎలా ఉండాలి స్వామి, ఆలోచన పద్ధతి? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. దాంట్లో ఒక విషయం ఏంటంటే, ఎన్నో కర్మలు ఉన్నా సరే దీనికే శ్రాద్ధం అని పేరు పెట్టారండి. ఎందుకు? శ్రద్ధతో చేయవలసింది కాబట్టి శ్రాద్ధము అని పేరు పెట్టారు. అందుకని దాని మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించడం అనేది అందరికీ ఉన్నది. ఇప్పుడు మీ ప్రశ్న రెండో భాగానికి వద్దాం. వైష్ణవులు ఎలా చూడాలి అని. చాలామంది వైష్ణవుల్లో ఒక అపోహ ఏంటంటే, మా తండ్రి గారి కోసం చేస్తున్నామండి, మా తాతగారి కోసం చేస్తున్నాం, ఇంకెవరి కోసమో చేస్తున్నాం అనేటువంటి, చేయకపోతే వారితో శాపం పెడతారనే అనేవాళ్ళు కూడా ఉన్నారు స్వామి. అదే రకరకాలుగా. సో ఇది చివరికి ఎలా అంటే, ఎవరి కోసమో చేస్తున్నాం, చేయకపోతే ఏదో అవుతుంది అనేటువంటి భావనలన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు చేయవలసిన ఇప్పుడు శ్రాద్ధం కానీ ఇవన్నీ నిత్యకర్మల్లో వస్తాయన్నమాట, నిత్య నైమిత్తికాల్లో వస్తాయన్నమాట. అలా వచ్చిన కర్మలను ఎందుకు చేయాలంటే, చేయటం భగవత్ కైంకర్యము అనేటువంటి భావనతోనే చేయాలి. అందరికీ చెప్పట్లే, మనం ప్రపన్నులుగా ఉండేవాళ్ళం. ఇది ఫస్ట్ మనం ఈ వీడియో అంతా కూడా ప్రపన్నుల కోసమే. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారండి లోకల్లో, వివిధ సంప్రదాయాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అందరినీ ఇలా చేయమని మనం చెప్పట్లేదు. ప్రపన్నులైన వాళ్ళు ఎలా ఉండాలి అని శాస్త్రం విధించింది, వాళ్ళు ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు అలా ప్రపన్నులైన వాళ్ళు ఒక పితృకార్యం చేస్తున్నారంటే భగవత్ కైంకర్య రూపంలో కదా సంకల్పం చేస్తున్నారు. అదేంటంటే సంకల్పం నోట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట, మనస్సులో లేదు. సంకల్పం అంటే మనస్సులో ఉండాల్సిన సంకల్పం అనేది కదా. కానీ అదేదో నోటితో భగవత్ కైంకర్య రూపం చెప్పటం, కానీ మనస్సులో భావన ఏంటి, మా తండ్రి గారి కోసం చేస్తున్నాను, ఇంకెవరి కోసమో చేస్తున్నానని. మిగతా వాళ్ళు అలా చేయటంలో తప్పు లేదు, కానీ ప్రపన్నుడైన వాడు తను చేసే ప్రతిదాన్ని కూడా భగవంతుని కోసం చేస్తున్నాడు కాబట్టి అతని భావన ఎలా ఉండాలంటే, నేను ఇలా చేయటం వల్ల భగవంతుడు సంతోషపడతాడు, నేను ఆజ్ఞాపించినటువంటి కర్మను ఇతను చేస్తున్నాడు అని చూసి భగవంతుడు సంతోషపడతాడు. అదే ఆజ్ఞా కైంకర్యము అంటాం. భగవదాజ్ఞ భగవత్ కైంకర్య రూపం అంటారు కదా, అదే ఆజ్ఞా కైంకర్యం. అది భగవంతుడు ఆజ్ఞాపించిన దాన్ని చేస్తున్నాను, దానివల్ల భగవంతుడు సంతోషపడతాడు అనే ఒకే ఒక భావనతో చేయాలి. మరి మా తండ్రి గారి పేరు చెప్తున్నాను, ఆ పేరు చెప్తున్నాను, ఈ పేరు చెప్తున్నాను కదా అంటే, ఆ కర్మను భగవంతుడు ఎలా ఆచరించమని శాస్త్రాల్లో చెప్పాడో ఆ ప్రకారంగా మనం ఆచరిస్తున్నాం. ఆ పేర్లు అలా వచ్చేసాయి కాబట్టి మన భావన మారాలని ఏం కాదు. తండ్రి పేరు ఎక్కడ చెప్పాలని ఉన్నదో అక్కడ చెప్తాం అన్నమాట. ఎక్కడ ఎవరి పేరు చెప్పాలని శాస్త్రంలో ఉన్నదో చెప్తున్నాం. ఇలా చెప్పడం ఎందుకు అంటే, చివరికి అలా చెప్తే భగవంతుడు సంతోషపడతాడు. అలా చెప్పమని కూడా భగవంతుడు ఆజ్ఞ కదా, భగవంతుడు ఆజ్ఞ కదా. సో అలాగే మనం ఆలోచించాలి. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా అడుగుతూ ఉంటారు, మా పెద్దలు మోక్షానికి వెళ్ళిన వాళ్ళైతే మేము ఎందుకు చేయాలి?
అది మనం చేసేది మన తండ్రి గారి కోసం కాదు కదా. అవును స్వామి. వాళ్ళు మోక్షానికి వెళ్ళారు, స్వర్గానికి వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళారు మనకేం తెలుసు, మనకు దాంతో సంబంధం లేదు. మనకు ఆ కర్మ విహితము. ఇప్పుడు కొందరు తమ పితరుల కోసం అని వాళ్ళు చేస్తారన్నమాట. ఆ పితరులు ఎక్కడ ఏ రూపంలో ఉన్నారో వాళ్ళకి అది ఎలాగో ఒక రకంగా ఆహారంగా వెళ్ళి చేరుతుంది అని వాళ్ళ నమ్మకం. శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అన్నమాట. దాంట్లో తప్పే లేదండి. కానీ ప్రపన్నుడు దాన్ని ఉద్దేశముగా చేసుకుని చేయాలంటే లేదు. ఇతను చేయవలసింది చేయాలంతే. ఎందుకు చేయాలి? భగవంతుడు ఆజ్ఞాపించాడు. అది ఆహారంగా వెళ్తుందో వెళ్ళదో, వారు మోక్షానికి వెళ్ళారో వెళ్ళలేదో వీళ్ళు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుని కోసం అని వీళ్ళు సమర్పించిన దాన్ని భగవంతుడు చూసుకుంటాడు. వాళ్ళకి అది చేరాలంటే ఖచ్చితంగా భగవంతుడు అక్కడ చేర్చేస్తాడు అన్నమాట, చేర్పిస్తాడు. సో వీళ్ళ భావన ఇంతే ఉండాలి. ఇక్కడ ఒకటి నేను ఎప్పుడు అంటుంటాను ఉపన్యాసాల్లో, సంధ్యావందనంలో కూడా శ్రద్ధ చూపించాలి. ఇప్పుడే చూసాం మనం, సంధ్యాహీనో శుచిర నిత్యం అనర్హ సర్వకర్మసు అని. సంధ్యావందనం లేకపోతే ప్రతి కర్మలో అనర్హుడు అయిపోతాడు. రోజు సంధ్యావందనం చేయరు, కానీ శ్రాద్ధం వచ్చేసరికి చాలా శ్రద్ధ వచ్చేస్తుందంటే మనము చేసేటువంటి కర్మ సఫలం అవ్వాలి అంటే దానికి అర్హత మనకు ఉండాలి. ఖచ్చితంగా ఆ అర్హత సంధ్యావందనం వల్లే వస్తుంది అనమాట. రోజు సంధ్యావందనం చేసిన వాడు ఆ రోజు శ్రద్ధ చూపిస్తే దాంట్లో అర్థం ఉంది. అసలు రోజు సంధ్యావందనం వదిలేసి ఆ రోజు మాత్రం చేస్తే అది తప్పు. అప్పుడు అక్కడ భగవంతుణ్ణి ఉద్దేశించి చేసే వాళ్లకు భయం కూడా ఉండదు. ఇలా చేయకపోతే పితృశాపం తగులుతుందేమో, ఏమో అవుతుందేమో, అలాంటి భయాలు ప్రపన్నులకు అవసరం లేదు. అందుకే ఆశౌచ కాలంలో కూడా సంధ్యావందనం తప్పనిసరి అనేది కూడా ఉంది కదా. దానికైనా నియమాలు ఉన్నాయన్నమాట. సంధ్యావందనం చేసిన దానికి గాయత్రి జపంలో సంఖ్యానియతి ఇవన్నీ ఉన్నాయన్నమాట. 10 దశ సంఖ్యాక గాయత్రి జపం చేయవచ్చును, దానికన్నా ఎక్కువ చేయకూడదు అంటే ఇలాంటి నియమాలు ఉన్నాయన్నమాట. స్వామి అంతేకాకుండా ఎప్పుడు ఇది ఈ కొత్త రీతి ప్రారంభమైందో తెలియదు స్వామి. ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు కూడా ఈ సుదర్శన హోమం అని, లేకపోతే ఏదో ఇంకొక హోమం అని, ఇంకొక హోమం అని ఇటువంటివి చేయడం అనేది సమాజంలో చూస్తూ ఉన్నాం స్వామి. అసలు ఈ హోమాలు అవి శ్రీ వైష్ణవులకు ఉన్నాయా స్వామి? ఎందుకంటే ఎక్కడైనా మీ ఉపన్యాసాల్లో పెద్దవాళ్ళంతా మీరు చెప్పినప్పుడైనా, పెద్దవాళ్ళు చెప్పినప్పుడైనా ఎక్కడా కూడా రామానుజులు గారు ఇలా హోమాలు చేశారని కానీ, మనవాళ్ళ మహాములు ఇలా హోమాలు చేశారని కానీ ఎక్కడ దాసుడు విన్నట్లయితే తెలియదు స్వామి. దీనిపైన కూడా ఒక స్పష్టత కోసం ఈ ప్రశ్న అడుగు. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది, ముందే మనం చెప్పేసాం, నిత్య నైమిత్తిక కర్మల్లో భాగంగా ఏవైనా యాగాలు హోమాలు వస్తే వాటిని చేయటంలో తప్పే లేదు, చేయాల్సిందే. దాంట్లో ఎన్నో శ్రౌత కర్మలను సాంప్రదాయ భేదం లేకుండా చాలామంది వదిలేసామన్నమాట. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు స్మార్త సంప్రదాయాన్ని పాటించే వాళ్ళైనా సరే, ఇప్పుడు వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళైనా సరే, ఎన్నో శ్రౌత కర్మలు ఉన్నాయి. నిత్యం అగ్నిహోత్రం అనమాట, నిత్యాగ్నిహోత్రం అది. సో అగ్నిహోత్రం జుహోతి అనేది నిత్యకర్మము. అలాగే దర్శపూర్ణమాసాలు నిత్యకర్మము. వసంతే జ్యోతిషాయ చేత అనే జ్యోతిష్టము నిత్యకర్మము. ఇలాంటి ఎన్నో ఉన్నాయన్నమాట. ఆ నిత్యకర్మలు చేసేవాళ్ళు అసలు చాలామంది అసలు ఒకలా రేర్ అయిపోయారు. రేర్ అంటే వెరీ రేర్ అన్నమాట కదా. ఎక్కడో కొంతమంది ఉన్నారు ఇంకా కూడా, కానీ చాలా తక్కువ అయిపోయారు అన్నమాట. వాళ్ళు వదలటానికి కారణాలు ఎన్నో కారణాలు, అది వేరే విషయం. సో మనం చూసేది ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మల్లో భాగంగా ఏ హోమాలైనా యాగాలైనా ఇంకేమైనా ఉంటాయంటే వాటిని చేయటంలో తప్పు లేదు. అది కాకుండా మిగతా వాటిని కామ్యంగా చేసే కర్మలు మనకు లేవు. అది ఎవరు చేసినా సరే అది మనకు లేవు. కొన్నిసార్లు ఇప్పుడు ఒక మందిరం ఉందనుకోండి, మందిరంలో ఆగమోక్త ప్రకారంగా కొన్ని కర్మలు మళ్ళీ వస్తాయన్నమాట. అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు, అక్కడ ఉండేటువంటి పెద్దలు, వాళ్లకు దాంట్లో కొన్ని కర్తవ్యాలు అవి ఉంటాయి, అవి జరుగుతాయి, అది వేరే విషయం. కానీ మిగతా ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా వచ్చినవి అని పెద్దలు చెప్తూ ఉంటారు, చాలా విన్నాం అన్నమాట. స్వామి ఇంకొక ప్రశ్న స్వామి, లోకక్షేమార్థం ఎక్కడో ఏదో జరిగింది దానికోసం అని, లేకపోతే సరే సాధారణంగా కూడా లోకంలో ఏదో జరుగుతూ ఉంటుంది స్వామి, వాటన్నిటి కోసం ఏదో ఒక యాగం సంకల్పించి ఆ లోకక్షేమార్థం ఇదిగోండి ఈ యాగం ఇక్కడ జరుగుతుంది అని చెప్పి ఇవి కూడా చేయడం అనేది లోకంలో కనిపిస్తుంది స్వామి. ఇటువంటి వాటిపైన మీ అభిప్రాయం
మా అభిప్రాయం అని నేను చెప్పను, పెద్దల అభిప్రాయం, గ్రంథాల్లో ఉన్న విషయాలు మాత్రమే చెబుతాను నేను. అంటే మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, ఎందుకంటే సనాతన ధర్మంలో మన రోజు చేసే ప్రార్థన ఏంటి? లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్కడైనా శ్రీ వైష్ణవ మందిరంలో కానీ గృహంలో కానీ అడియార్హళ్ వాழ అరంగనగర్ వాழ షడగోబన్ తందమణుల్ వాழ కడల్ చూడ మన్నులహం వాழ మనవాళ మామునియైన వరను తాండిన. మీ పాశురం లేకుండా ఒక పూజ పూర్తవుతున్నా దాంట్లో మనం ఏం ప్రార్థిస్తున్నాం? ఈ భూమి అంతా బాగుండాలి. అందరూ ప్రార్థించేది అదే కదా, పృథివీ సస్యశాలిని అని సర్వే జనా సుఖినో భవంతు అని మనం అందరం కూడా ప్రార్థిస్తాం. కాబట్టి మన రోజు ప్రార్థనలోనే లోకక్షేమం అనేది అంతర్భూతమై ఉన్నది. అది కాకుండా మీరు లోకక్షేమం కోసం ఏమైనా చేయాలనుకుంటే, బీదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సహాయం అందించాలనుకున్నారనుకోండి, వెళ్ళి నేరుగా సహాయం అందించండి. సో వైష్ణవ లక్షణమే అది కదా, ఇతరుల దుఃఖాన్ని చూసి సహించలేకపోవుట. అలాంటప్పుడు అందరికీ బాగా సహాయత అందించడంలో ఏం తప్పులేదు, బాగా అది చేయవచ్చు. అది దృష్టం అన్నమాట. దృష్టంగా వాళ్లకు మనం సహాయం అందించడంలో తప్పు లేదు. రోజు భగవంతుడిని మనం ప్రార్థించుకుంటున్నాం అందరూ బాగుండాలి అని, దాంట్లోనూ తప్పు లేదు. మధ్యలో ఏదో ఒక కర్మ చేస్తేనే అందరూ బాగుపడతారు అనేటువంటి భావన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అది అంతగా దాసుడికైతే సరిగా అనిపించలేదు అన్నమాట. సో దృష్టంగా వాళ్ళకి ఎవరికో వస్త్రం కావాలంటే వస్త్రం ఇవ్వండి. ఇప్పుడు వరదల్లో బాధితులై ఉన్నారు, వాళ్ళకి ఏదో ఇస్తున్నారంటే ఇవ్వచ్చు, బాగా ఇవ్వాలి, దాంట్లో తప్పేం లేదు. కానీ అలా నేరుగా ఇవ్వకుండా ప్రార్థించకుండా మధ్యలో ఏదో హోమం చేస్తేనే, ఏదో యాగం చేస్తేనే అందరికీ క్షేమం కలుగుతుంది అనేటువంటి భావన మిగతా వాళ్ళకు ఉండవచ్చును, వైష్ణవులకు అక్కర్లేదేమో అనిపిస్తుంది. అంటే అనేక కార్యాలు చేయదగినవి ఉండగా కేవలం హోమమే అవసరం లేదు అనేది. నిత్య నైమిత్తికాలపై దృష్టి పెట్టచ్చు కదా. అవును స్వామి. ఇప్పుడు అవి ఉన్నాయి కదా, వాటిని వదిలేసి ఎందుకు వీటి మీద దృష్టి. అదే స్వామి. అంతేకాకుండా ఇంకొక విషయం స్వామి, ప్రపత్తి చేసిన వాళ్ళు అంటే శరణాగతులు కూడా వాళ్ళు ఎంత ఆచరిస్తున్నారో ఎంత ఆచరించట్లేదో అనేది వాళ్ళకే ఒకలాగా ఒక అవగాహన లేక వాళ్ళు కొన్నిసార్లు అంటూ ఉంటారు స్వామి, మేమేమైనా పెద్ద ప్రపన్నులమా, మేము ఇదేం పట్టించుకోము, మేము ఈ కర్మలు చేస్తే వచ్చిన తప్పే ఉంది, ఇవి కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి కదా అని చెప్పి ఈ హోమాలు లాంటి వాటిలోకి వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు స్వామి. ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం అంటే? ఇప్పుడు శాస్త్రాల్లో ఈ లక్షణాలు ఎప్పుడూ కూడా చాలా స్పష్టంగా ఉంటాయండి. నేను ఒకటి ప్రపన్నుడినై ఉండాలి, లేకపోతే సాధారణ వ్యక్తి ఉండాలి, రెండిటికి మధ్యలో స్థితి ఉండదు. ఓకేనా? అప్పుడు మీరు సంకల్పం చేసేటప్పుడే భగవత్ కైంకర్య రూపం చేయకండి. నేను సరిగ్గా ఇంకా ప్రపత్తి నిష్ట నాకు రాలేదనుకున్నారా, అప్పుడు భగవత్ కైంకర్య రూపం చేయడంలో అర్థం లేదన్నమాట. నేను కామ్యంగానే చేస్తున్నాను, ఆ కామనను చెప్పేసి కామ్యంగానే దానికైనా సంకల్పం ఎలా ఉంటుందో అలా చేసేయండి. కానీ ప్రపన్నుడు అని అయిపోయిందంటే అప్పుడు దానికి తగిన విధంగానే చేయాలి. సో రెండిటికి మధ్యలో ఒక స్థితి అనేది ఉండదు. అప్పుడప్పుడు ప్రపన్నుడిని, అప్పుడప్పుడు కాను అని చెప్పడానికి ఉండదు. దాంట్లో ఒకటి ఏంటంటే నేను ప్రపన్నుడిని కాదు, సరే అప్పుడు ప్రపత్తి నిష్టని పెంపొందించుకోండి. మీకు రెండు ఉందన్నమాట. మనకు ముఖ్యం ఏంటి? ప్రపత్తి నిష్ఠ, భగవంతునిపై విశ్వాసం, అది ముఖ్యం కదా. కర్మలు ముఖ్యమా ఇది ముఖ్యమా అంటే ఖచ్చితంగా విశ్వాసమే ముఖ్యము. దాని తర్వాత వీటిని ఎలా ఆచరించాలో వాటిని ఆచరించబోతున్నాం. అందుకని మేము ఇంకా అంత పెద్ద ప్రపన్నులు ఏం కాలేదులే అంటే అప్పుడు ప్రపన్నులు అవ్వండి, ప్రపన్నులు అవ్వండి. దాని మీద దృష్టి వదిలేసి మేము ఇంకేదో చేస్తామంటే అది తప్పు కదా. అప్పుడు వైష్ణవులైన వాళ్లకు ముఖ్యం ఏంటి అంటే ప్రపత్తి నిష్ఠ, ఆచార్య అభిమాన నిష్ఠ అనేది, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఇది లేదు కాబట్టి ఇంకేదో చేస్తానంటే ఉభయత భ్రంశ, ఇటువైపు లేదు అటువైపు లేదు అని అది ప్రమాదకరం. స్వామి, ఈ రీతిగా అనేక విషయాలని మీ ద్వారా ఈరోజు మేమందరం కూడా తెలుసుకోవడం జరిగింది స్వామి. ప్రపన్నులు అనే వాళ్ళంతా కూడా ఈ వీడియోని ముఖ్యంగా చూసి ఇందులో దేవరవారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా వారి జీవితంలో ఆచరించాలి అనే దాసుడు భగవంతుడి యొక్క తిరువడిలో ప్రార్థన చేస్తూ స్వామి ఇంతటితో ఈ వీడియోని పూర్తి చేసుకుందాం. దాసుడు కూడా ఒక డిస్క్లైమర్ అంటారు కదా, డిస్క్లైమర్ చేస్తాను అన్నమాట. మనకు ఎవరిని కించపరచడంలోనూ అవమానపరచడంలోనూ అసలు తాత్పర్యం లేదు. మన పూర్వాచార్యులు చూపిన మార్గాన్ని మనం కూడా చూపాలి అనేటువంటి ఒకే ఒక అభిప్రాయం మాత్రమే.
అందుకని ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తున్నట్లుగాను ఇక్కడ ఎవరు భావించడానికి లేదు. అదే అందరూ కూడా ప్రపత్తి మార్గం అంటే ఏంటి, శరణాగతి అంటే ఏంటి, మనం ఎలా నడుచుకోవాలి అని దాని మీద దృష్టి పెట్టాలి అనేది మాత్రమే దాసుని యొక్క తాత్పర్యం అన్నమాట. ఎందుకంటే ఈ ఒక ఆంగ్లంలో అంటారు, మన అవధానం ఏదైతే ఉన్నదో అది ఇంకెక్కడైనా ఎక్కువగా ఉపయోగపడింది అనుకోండి, ఎక్కడ చూపించాలో అక్కడ అవధానం ఉండకుండా పోతుంది అనమాట. అందుకని శరణాగతి నిష్ట మీద ఎక్కువ దృష్టి చూపించకుండా మిగతా వాటిపైన దృష్టి ఎక్కువ పోయిందంటే ఇక్కడ లోపం ఏర్పడుతుందో ఏమో అని దాసుని భయం. అందుకని దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పడంలో దాసునికి అభిప్రాయం, కానీ మిగతా వాటిని నిషేధించటంలో కాదు. మనం స్పష్టంగా వచనాల్ని కూడా చూసామన్నమాట. అందుకని ఇదేదో దాసుడు చెప్పానని కాదు, మన పెద్దవాళ్ళు చూపించినవే శ్రీవచనభూషణం ఇత్యాది గ్రంథాల్లో ఇంకా స్పష్టంగా వాళ్ళు చెప్పారన్నమాట. అందుకని దాసుడు చెప్పిన మాటల్లో ఏది కూడా సొంత అభిప్రాయం కాదు. అదే స్వామి, అంతేకాకుండా 2 సార్లు 3 సార్లు చెప్పారు స్వామి దేవరారు, ఇది ఈ వీడియో కేవలం ప్రపన్నుల కోసం మాత్రమే, అందరికీ కాదు అనేది మరొకసారి దాసుడు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ వీడియోని పూర్తి చేసుకుందాం స్వామి. అడియన్ రామానుజాసన్. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి, లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.